వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అందరం సమిష్టిగా ఎదుర్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో చండీ యాగంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశంలో పాల్గొని గ్రామాల సర్పంచ్లు అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీటి సమస్య, వ్యవసాయానికి, ఆరుతడి పంటలపై రైతాంగానికి అవగాహన కల్పించాలని, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలలో పెండింగ్ పనులు, శాంక్షన్ అయిన పనులు వెంటనే పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. ఇంకుడు గుంతలను నిర్మించడంలో తాను ముందుంటూ గ్రామాల అభివృద్ధిలో తాను ముందుంటానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు లేకుండా పరిష్కారం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో జలశక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. Everybody present over here. టార్గెట్ 88 టార్గెట్ ఇచ్చారు. కానీ ఊర్లో చుట్టుపక్కల దవాఖానకి వచ్చే కార్యక్రమం అవుతుంది. అమలాపురం కేంద్రీకరణ కొంత తక్కువైతుందట. గర్భిణీ స్త్రీలు ఊర్లో అంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా అందరం కలిసి త్రాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆరుతడి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యం సంబంధించి కావచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్, బోర్వెల్ రీఛార్జ్ను చేసుకునే పిట్స్ను, అదేవిధంగా ఊట కుంటలకు సంబంధించినటువంటి విపిజిఎస్ కింద తీసుకోవడంతో పాటుగా వ్యవసాయ పొలాలకు 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలతోటి మరి బావి దొరుకునే అవకాశము, ఆయిల్ ఫామ్కు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ సరఫరా, ఉచిత సరఫరా అన్ని అంశాలు కూడా మనం చర్చ చేసుకున్నాం. నేను మీ అందరి గ్రామ సర్పంచులుగా, మీరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆ పెండింగ్లో ఉన్న ఇంజనీర్లు కూడా తొందరగా కట్టేయండి. కొత్త శాంక్షన్లు వచ్చినాయి. దాంతో పాటుగా ఈరోజు నేను ఇంతకు చెప్పినట్టుగా ఒక విపిజి రామ్కి సంబంధించినటువంటి ఆ ఫామ్ పాండ్స్లో లేకపోతే ఇంకుడు గుంతల్లో కట్టుకునే గ్రామ అందరికంటే ముందుంటే వాళ్ళకు కొంత సహకారం చేయడానికి అభివృద్ధిలో నేను ముందుంటానే మాట మనం చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అదనపు గదులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్కి సంబంధించి కూడా కట్టుకోవచ్చు. నేను పాఠశాల ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. ఆయిల్ ఫామ్ కూడా మన పక్కనే నర్మేటల్లో ఉంది కాబట్టి ఆయిల్ ఫామ్ కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతూ మిగతా అన్ని కార్యక్రమాలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.